ఇప్పుడు మనం పుష్ప 2 లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చినాం. కొన్ని ఫైండ్ అవుట్ చేసినాం. బట్ ఇక్కడ ఉన్న లొకేషన్ని మనం సినిమాలో చూపించిన లొకేషన్కి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. సినిమాలో ఇప్పుడు నేను ఉంటున్న ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది షెకావత్ బ్రిడ్జ్ పక్కన ఒక లొకేషన్ సైడ్ అటు షూట్ చేస్తాడు కదా, ఆ కంటిన్యూస్ లొకేషన్ ఇది. అంటే ఎడ్ల బండ్ల సీక్వెన్స్ వాడింది ఈ ఏరియాలోనే. అంత పర్ఫెక్ట్గా ఎట్లా చెప్తున్నా అంటే, ఎడ్ల బండ్ల నేను ఒకటి రిఫరెన్స్గా ఇమేజ్ వాడతా. అంతకుముందు షూటింగ్ లొకేషన్స్ అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి వీడియో తీసిర్రు. ఆ వీడియోని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సినిమా అనేది రిలీజ్ అయింది కదా, అది కూడా రిప్రజెంట్ పర్పస్. ఎందుకంటే మనం షూటింగ్ మేకింగ్ వీడియోస్ మనం వాడనీకి ఉండదు, అవి కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అది రిప్రజెంట్ ఇమేజ్ లాగా నేను వాడతా. నైట్ సీక్వెన్స్ లాగా ఉంది. ఇప్పుడు మనం డే టైంలో తీస్తున్నాం కదా, వీళ్ళు మా ఫ్రెండ్స్ కూడా వచ్చి తీసింది కూడా డే టైంలోనే. మోస్ట్లీ ఈ కనిపిస్తున్న సరౌండింగ్ ఏరియాస్లో ఆ ఎడ్ల బండ్లు అనేది వస్తుండే. చాలా తక్కువ సీక్వెన్స్ అనేది వస్తుంది, ఓపెన్ లొకేషన్స్ అనేవి వచ్చిన. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మూవీకి సంబంధించిన లొకేషన్స్ అంటే షూటింగ్ లొకేషన్స్ తీసింది మోస్ట్లీ పుష్పకి, తర్వాత బల్గంకి. పుష్పది అయితే నార్త్ ఇండియన్స్ వాళ్ళు వచ్చి కూడా ఎక్స్ప్లోర్ చేసారు. సో అది కూడా ఒక రికార్డు. నాకు తెలిసి పుష్పకు షూటింగ్ లొకేషన్ తీసినందుకు ఏ సినిమాకి కూడా తీసుండదు. అందరికీ పుష్ప 2 లొకేషన్స్ కోసం మనం వచ్చినాం కదా, ఆల్మోస్ట్ ఇది ఒకటి ఆ ఎడ్ల బండి సీక్వెన్స్ లొకేషన్. మిగతా కొన్ని లొకేషన్స్ అవి అంతకుముందే కవర్ చేసిన. నేను యాక్చువల్గా ఏ షూటింగ్ లొకేషన్స్ వీడియో తీసినా కానీ ఏ సీన్ ఎక్కడ వస్తుందని ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే మూవీని మనం స్పాయిలర్ లాగా ఉంటుందని చెప్పి. ఇవి కూడా రిఫరెన్స్ ఇమేజెస్ అనేది వాడతా. ఈ లొకేషన్తో పాటు ఇంకో 4-5 లొకేషన్స్ కవర్ చేసిన. సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ కానీ, అలాగే వాళ్ళు ఢిల్లీ ఆఫీస్ లాగా పొలిటికల్ ఆఫీస్ లాగా చూపెడుతుంటారు కదా, పొలిటికల్ పార్టీ ఆఫీస్లో, అవి కూడా దీనిలో అటాచ్ చేస్తా. వీళ్ళున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ చేసిన ఇమేజెస్ చూసి చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్, అలాగే కొంతమంది రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో చేసేవాళ్ళు దీని గురించి చాలా డీకోడింగ్ అనేది చేశారు. మూవీ చూసిన వాళ్ళకి ఆ సీన్ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఆ లొకేషన్ ఇది. ఈ సినిమాలో పుష్ప అన్న ఇల్లు ఆల్మోస్ట్ చాలా మంది గుర్తుపడతారు. పుష్ప అన్న తిరిగే సరౌండింగ్స్ మొత్తం దీని చుట్టుపక్కల ఎక్కడో ఒక దగ్గర కనబడుతుంటాయి. గ్రీన్ మ్యాట్ వాడుకుంటూ ఆ సీట్స్ అన్ని ఉంటాయి. అలాగే ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఎడ్ల బండ్లు అనేది ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎడ్ల బండ్లు అనేది. డ్యూ టు రిస్ట్రిక్షన్స్ వల్ల నేను లోపలికి వెళ్ళి అనేది తీయలేదు. ఇది కనిపిస్తున్న ఈ బిల్డింగ్ నే సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది వాడుకున్నారు. ఇందులో కూడా ఒక 4-5 సీన్స్ అనేది ఉంటాయి. అవి ఆల్మోస్ట్ ఇమేజెస్ కూడా రిఫరెన్స్ గా అటాచ్ చేసిన. మూవీస్ లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సీన్ అనేది ఈ బిల్డింగ్ లోనే తీసారు. సినిమా చూస్తున్నప్పుడే ఇమేజెస్ అనేది నేను తీసుకున్న రిఫరెన్స్ ఉంటున్నాను, ఎందుకంటే కొన్ని లొకేషన్స్ ముందే తెలుసు పర్టికులర్ లొకేషన్ లో సీన్ జరిగిందని. బట్ అది ఏ సీన్ అనేది మనకు తెలియదు. థియేటర్ లో గుర్తుపట్టి ఆ ఫోటోలు తీసుకున్న, అందుకే ఆల్మోస్ట్ ప్రతి ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నా. మూవీలో ఫ్యాక్ట్ ఏంటంటే, సినిమాలో అంటే పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ వేరు, సెకండ్ పార్ట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ వేరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అనేది ఈ మూవీలో పోలీస్ స్టేషన్ గా వాడుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో పుష్ప షూటింగ్ లొకేషన్స్ కి నార్త్ ఇండియా సైడ్ నుంచి కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేసారు. తర్వాత బలగంకే అన్ని లొకేషన్ హోమ్ టూర్ అనేది జరిగింది. గుంటూరు కారం మూవీ చూసిన వాళ్ళకి ఈ లొకేషన్ అనేది ఈజీ గుర్తుంటుంది. అలానే ఈ మూవీలో జగ్గుబాయిది 2 సీక్వెన్సెస్ అనేది జరిగినాయి. అవి కూడా ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ గా వాడుతా. అది ఇక్కడే వాడిందని మీకు ఈజీ గుర్తుపట్టచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది ఇది ట్రైలర్ షాట్ యాడ్ చేసిన. ఇది చాలా మందికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం.